హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి మినీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నేనైతే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అదేంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, ఆల్మోస్ట్ నా ఒక్కదానికి తెలుసు. మా హస్బెండ్ ఫోన్ అయితే పాడైపోయింది, బట్ ఆయన తీసుకోమంటే తీసుకోవట్లేదు. అందుకని నేనే సేవింగ్స్ చేసుకొని ఒక 6 months నుంచి అయితే దాచిపెట్టానండి. ఈ మనీ అనేది దాచిపెట్టేసుకొని నేను ఫోన్ అయితే తెప్పించాను ఆన్లైన్లో. అది కూడా చెప్పలేదన్నమాట, ఎప్పుడు వచ్చింది ఏంటనేది. మా బాబు చేత వీడియో తీయించుకుంటూ నేనైతే దాచుకొని తీసుకొచ్చాను. మా పాప అయితే కళ్ళు మూసిందనమాట. ఏంటనేది సర్ప్రైజ్ తెలియదు కదా. సో చూడండి ఆయన రియాక్షన్ ఎలా ఉండిద్దో చేతిలో పెట్టిన తర్వాత. సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడం కూడా చేత కదా పాపం మా వారికి. మా పాప మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట, మామూలుగా కాదు. ఏదో మా డాడీకి కాదు నాకే ఇచ్చింది అన్నట్టు చూస్తుంది. ఎగ్జైట్మెంట్ మామూలుగా తొందరగా ఓపెన్ చేయి డాడీ, ఫాస్ట్గా ఏమి ఇచ్చిందో ఏంటో అనుకున్నారు. యాక్చువల్గా అందులో ఫోన్ ఉందని ఇంకా ఎవరికి తెలియదు అనమాట, నా ఒక్కదానికే తెలుసు. ఎప్పుడు వచ్చింది, ఎలా దాచిపెట్టాను సీక్రెట్గా అన్నది కూడా తెలియదు. మనీ ఇంత దాచుకున్నాను కూడా వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months పట్టింది నాకు ఈ సేవింగ్స్ చేసుకొని ఈ ఫోన్ తెప్పించడానికి. అయితే నాకు ఎక్కువ ప్యాకింగ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే మా వారు అరుస్తారు నన్ను. సో అందుకని సింపుల్గా పెట్టేసాము. ప్యాకింగ్ కూడా ఎక్కువ ప్యాకింగ్ పెట్టినా అరుస్తారు, ఓపెన్ చేయలేక చిరాగ్గా ఉందంటాడు. ఇంకా అది కూడా చూడనమాట. సో అందుకని స్లోగా తక్కువ పెట్టాను, ఒక 2-3 ప్యాకింగ్స్ పెట్టాను అనమాట. కానీ చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అయ్యాడు. వీడియో అయితే మా బాబు తీస్తున్నాడు స్టార్టింగ్ నుంచి కూడా. మా బాబు అడుగుతూ ఉన్నాడు, ఏం తెచ్చావు మమ్మీ అని. బట్ ఎందుకు నీకంత ఆతృత అని చెప్పేసి అరుస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడైతే వీడియో తీద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను ఫోన్ మా బాబు చేతిలో నుంచి. ఎంత తొందర అంటే మామూలుగా, ఇది ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను ఎలా వచ్చింది ఏంటనేది పీసు. నేనైతే మా షాప్లో అబ్బాయి చేత పెట్టించాను ఆర్డర్ అయితే. తన ఫోన్ ద్వారానే తెచ్చాడు. మా బాబు చూపిస్తున్నాడు, డాడీ ఇటు ఓపెన్ చెయ్యి, అటు కాదు, ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది కదా అని నేను చెప్తున్నాను. కానీ టైట్గా ఉండడం వల్ల సో కొంచెం టైం అయితే పట్టింది పాపం మా వారికి అది ఓపెన్ చేయడానికి. కానీ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆయన హ్యాపీనెస్ మాత్రం మామూలుగా లేదు. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి మనకు కూడా గుర్తుండిపోతాయి. నాకైతే ఇలా సర్ప్రైజింగ్స్ ప్లాన్ చేసి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచే ఆల్మోస్ట్ నేను ఇలానే ఇస్తాను, మా పాపకైనా మా బాబుకైనా. ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ ఇలానే ఇస్తాను, ఎవరి బర్త్డేస్కి వాళ్ళకి తగ్గట్టు. ఇప్పుడు బర్త్డే ఏం లేదు మా వారిది, బట్ ఫోన్ పాడైపోయింది కదా, బర్త్డే దాకా వెయిట్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది, ఫోన్ కూడా డిలే అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు తెప్పించాను అనమాట. అప్పటికి 6 months నుంచి సేవింగ్ చేస్తేనే మనకి అనుకున్న ఫోన్ దొరికింది. ఎన్ని గ్యాదర్ చేస్తేనో ఈ ఫోన్ మేము తీసుకున్నాము. అది కాక ఆల్రెడీ నేను ఈ ఫోన్ డెమో చూశాను వేరే వాళ్ళు తెప్పించుకుంటే. సో నాకు ఫీచర్స్ బాగానే నచ్చినాయి, అందుకని ఇదే ఫోన్ అయితే నేను మళ్ళీ పెట్టించాను. చాలా అంటే చాలా బాగుందండి. కెమెరా క్వాలిటీ కానీ అండ్ ఎక్సెట్రా, ఫోటో ర్యామ్ కానీ 12 GB ర్యామ్ ఇచ్చాడు. అందులో మాటికి మా వారైతే ఫోన్ మార్చే క్యాండిడేటే కాదు. సో 5-6 years వాడతాడు కంటిన్యూషన్గా. సో అందుకని ఎందుకులే అని చెప్పేసి కొంచెం మంచిగా ఉండే ఫోన్ ఇద్దామని చెప్పేసి ఇచ్చాను. మీరైతే గెస్ చేయండి ఫోన్ కాస్ట్ ఎంత పడింది అనేది నాకు కామెంట్లో చెప్పండి, నేనైతే చెప్పను. అలాగే నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ మోర్ థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్, అలాగే అప్డేటింగ్స్, కిచెన్ కుకింగ్ వీడియోస్, ఇలా సర్ప్రైజింగ్ వీడియోస్, బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ అన్నీ అయితే నేను పెట్టగలుగుతాను. ఇది ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. నేను స్టార్ట్ అనేది తర్వాత చూద్దాము. అమావాస్య అయిపోయిన తర్వాత మేము ఫోన్ అయితే ఓపెన్ చేసాము. కానీ ఇదైతే నేను మంగళవారం ఇచ్చేసాను అనమాట. సాటర్డేతో అమావాస్య అయిపోతుంది, మనకి మిగులు తగులు వచ్చింది కాబట్టి ఫ్రైడే టు సాటర్డే 12 వరకు ఉంది అమావాస్య అనేది. సో అమావాస్య అయిపోయిన తర్వాత మేము సాటర్డే అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఫోన్ మళ్ళీ ఇంక అక్కడే పెట్టేశాను. అలాగే మోస్ట్లీ థ్యాంక్స్ అండి. మోరు నా వీడియో సపోర్ట్ ఇలాగే చేయండి. ఓకే అండి, బాయ్.